హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ రొటీన్ అనమాట. సో నేను సరుకులు తెచ్చుకున్నాము ఇవాళ. ఏమీ కొనలేదు, తిప్పి కొడితే 4-5 ఐటమ్స్ తీసుకున్నాం గట్టిగా. అంతే 1200 బిల్ అయింది. సో మండే నుంచి ఇంకా మా బాబుకి 2 పూట్ల స్కూల్ కాబట్టి ఇంకా నాకు మళ్ళీ తెచ్చుకోవడానికి వీలు అవ్వదు. ఓన్లీ మేము ఇంట్లోకి తింటాం కదా, మినపప్పు, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, ఇవి మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అయినా, ఆయిల్స్ అయినా, సోప్స్ అయినా అన్నీ కూడా మేము ఒంగోలు డిమార్ట్ ఉంటుంది. ఎవ్రీ 5 monthsకి కానీ లేదా పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా, సంక్రాంతి, దసరా, సమ్మర్ హాలిడేస్, అలా వెళ్తాము. ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకుంటాము. అక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ బాగా డిస్కౌంట్స్ వస్తాయి. అంటే మేము బల్క్ తీసుకుంటాము. వాషింగ్ మిషన్ లిక్విడ్ 4, ఆయిల్స్ ఒక 3 డబ్బాలు, అంటే 5 లీటర్స్వి 3 డబ్బాలు ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాము. నాకు డిమార్ట్లో నచ్చేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ బాగా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఎక్కువ మేము అందుకనే డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా 1 కిలో 2 కిలోస్ అలా తెచ్చుకుంటాము. డ్రై ఫ్రూట్స్, బాదం కానీ, జీడిపప్పు కానీ, పిస్తా ఇవన్నీ తెచ్చుకుంటాము. బల్క్ క్వాంటిటీ తెచ్చుకుంటాము ఒకసారి. అంటే మేము స్పెషల్గా డిమార్ట్ కోసం అనేవి వెళ్ళాము. అక్కడ మాకు ఫస్ట్ మీ కారు ఉన్న కొత్తలో 3 monthsకి మా కార్కి ముందు పక్క డ్యామేజ్ అయిందనమాట. ఆ డ్యామేజ్ కూడా మేము చేసింది కాదు, వేరే వాళ్ళ అయింది. మా కార్కి కానీ బైక్ కానీ ఎప్పుడు మా వల్ల డ్యామేజ్ అవ్వలేదు, వేరే వాళ్ళ డ్యామేజ్ అయింది. రిపేర్ కానీ కార్ ఇస్తే 1 month టైం పడుతుంది అన్నారు. ఇంకా సో చేసేది ఏం లేక 1 month షెడ్లోనే పెట్టేసాము అక్కడ. సో తర్వాత 1 month తర్వాత కార్ రిపేర్ అయిపోయింది, తీసుకెళ్ళమని చెప్పారు. ఇంకా తీరా కార్ తీసుకున్నామని వెళ్ళాము. నాకు అప్పుడు గుర్తొచ్చింది, వల్లూరమ్మ టెంపుల్ ఉంది కదా, అంటే అక్కడ అమ్మవారు బాగా ఫేమస్ అనమాట. అక్కడ వెహికల్స్కి పూజ బాగా చేస్తారు. ఎవరైనా సరే ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా, అంతకుముందు ఫ్లైఓవర్ లేదు, ఫ్లైఓవర్ లేనప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఆ రూట్లో వెళ్తే అక్కడ దిగేసి అమ్మవారికి టెంకాయ కొట్టేసుకొని వెళ్తారు. సో నాకు అది గుర్తొచ్చింది. సరే వెళ్దాంలే అక్కడికి, అప్పుడైనా బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే మేము పూజ చేసుకున్నాం వల్లూరమ్మ టెంపుల్కి వెళ్ళి. సో అది చేసుకున్న తర్వాత మాకు ఇంతవరకు కార్కి అసలు ఇంతవరకు ఏ డ్యామేజ్ అవ్వలేదు. సో అందుకని నేను అప్పటి నుంచి పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా వెళ్తాము టెంపుల్కి వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా డిమార్ట్కి వెళ్ళి సరుకులు కూడా తెచ్చుకుంటాను. బై ద వే నాకు డిమార్ట్ అంటే పిచ్చి. సో అందుకని ఖచ్చితంగా డిమార్ట్కి వెళ్తామన్నమాట. మా హస్బెండ్ కూడా ఏమంటూ తీసుకెళ్తారు పాపం. ఇది మా ఇంటి పరిస్థితి. 2 నెలలు అవుతుంది నేను ఆల్మోస్ట్ ఇల్లు సర్దక. ఎందుకంటే నాకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఏ వస్తువుతో ఆడతారో వాళ్ళకే తెలియదు అనమాట. ఇంట్లో దిండ్లతో ఆడతారు, పరుపులతో ఆడతారు, గిన్నెలతో ఆడతారు, ప్లేట్లతో ఆడతారు. ఒక వస్తువు అని కదా, వాళ్ళ ఇష్టం అనమాట. అసలు ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల ఇంట్లో ఎన్ని స్పూన్స్ పోయాయో, ఎన్ని గిన్నెలు బాక్స్లో మూతలు పోయాయో కూడా నాకు తెలీదు. అందుకని చేసేది ఏం లేదు, మళ్ళీ వాళ్ళు వినరు చెప్పినా కూడా. సో అందుకని నేను వదిలేస్తా, పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు అని. కొట్టాలి, కొడితే వస్తువు బొద్దిపోయింది, కొడితే పిల్లలు వింటారని చెప్పేసి ఇంకా మేము లైట్ తీసుకుంటాము. ఆడుకుంటూ చెప్పేసి చాలా పోయాయి, మళ్ళీ తెచ్చుకుంటా, ఏం చేస్తాం. వాళ్ళు ఉన్న అన్ని రోజులు నేను ఇల్లు సర్దను. అందులో మెయిన్ మా పెద్దోడు అస్సలు వింటాడు, భయం కొడతా అని, కానీ వినడు. కొన్ని విషయాల్లో వదిలేస్తా, సరే ఇంకా ఆడుకున్నారులే అని. అందుకే నేను సర్దలేదు. ఇప్పుడు అసలు ఇదనే కాదు, ఇంట్లో ఏ వస్తువు కూడా, ఏ రూమ్ కూడా నేను క్లీన్ చేయలేదు. ఈవెన్ బట్టలతో సహా అవన్నీ కూడా నేను ఇప్పుడు వాడు స్కూల్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు 10 days టైం తీసుకొని ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ డబ్బాలన్నీ కూడా డిమార్ట్ డబ్బాలే. మేము ఇల్లు కడుతున్నప్పుడే డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకున్న దాన్ని. ఇంకా సరుకులు సర్దేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ పల్లీలు అనమాట. నేను పల్లీలు కూడా డిమార్ట్లో తెచ్చుకుంటాను. ఎందుకంటే పల్లీలు క్వాలిటీ బాగుంటాయి. ఇక్కడ మాకు లోకల్ దొరుకుతాయి. ఇదే సైజ్ పల్లీలు మా మార్కప్లో కనుక అమ్మితే అక్కడ మినిమం 20 రూపీస్ తేడా ఉంటుంది. సో అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు 4-5 kgs తెచ్చేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అవి తీసిన తర్వాత వాడుకునే ముందు తీసుకుని డబ్బాలో పోసుకొని ఒక 1 hour 2 hours నేను బయట పెట్టేసుకుంటాను అనమాట. కూల్ మొత్తం పోయిందో పెట్టుకుంటాను, లేకపోతే ఇంకా మళ్ళీ పురుగు పట్టేస్తుంది. నేను లాంగ్ వీడియోస్లో మోస్ట్లీ నేను ఇంట్లో వర్క్ చేసినా పెడతాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వీడియోస్ పెట్టినప్పుడు ఇంట్లో ఉండి వర్క్ చేసినా కూడా వర్కే కదా. సో ఆ వీడియోస్ పెట్టడం నాకు తప్పలేదు అనిపించింది. చాలామంది అన్నారు, ఎందుకు ఇంట్లో వర్క్ చేసుకుంటూ పెట్టాలి, అవి ఏముంది అక్కడ పెట్టడానికి అంటారు. కానీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆ వీడియోస్ తీసుకుని పెట్టడం నాట్ అండ్ ఈజీ జాబ్. బయట వాళ్ళది వర్క్ అయినప్పుడు మనం ఇంట్లో చేసే వర్క్ కూడా వర్కే కదా. కూడా ఎక్స్ట్రా ఉన్న సామాన్ని పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అవి ఏంటంటే అవసరమైనప్పుడు తీసేసి వాడుకుంటాను. పిల్లల స్నాక్స్ డబ్బా అవన్నీ పెట్టేసి నేను టీవీ దగ్గర పెట్టేస్తాను. ఈ బిస్కెట్స్ మీకు గుర్తున్నాయి, మన చిన్నప్పుడు అమ్మేవాళ్ళు, ఇప్పుడు దొరకట్లేదు. రీసెంట్గా మా ఇంటి సైడ్ ఒక అన్న వచ్చాడు, స్వీట్ బండి అన్న దగ్గర దొరికితే నేను తీసుకున్నాను. పొద్దున్న చేసి నేను అంట్లు కడగలేదు ఇవాళ. సో అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇల్లంతా కూడా మాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే సాటర్డే ఈవినింగ్ కూడా నేను ఖచ్చితంగా పూజ చేసుకుంటున్నాను. ఇది మా ఇంటి పరిస్థితి, ఇలా ఉంటుంది మా ఇల్లు. ఈవినింగ్ అయ్యేసరికి ఇదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ముందు ఈ పచ్చళ్ళు సర్దాలి. మా చెల్లి 10 days బ్యాక్
మార్కప్ వచ్చింది వేరే బర్త్డే పార్టీకి. అప్పుడు పచ్చళ్ళు తీసుకొచ్చింది నాకు మా నాన్నకని. అంటే అక్కడ వాళ్ళ ఊర్లో వేరే అమ్మ బాగా పెట్టిద్ది. సో నేను అక్కడ పెట్టించుకుంటాను ఎప్పుడు. తీసుకొచ్చింది అవి సర్దడానికి మాకు తీరికలేదంటే మాకు అంటు వచ్చింది కదా. సో మేము పచ్చళ్ళు తాకను, ఇవాళ సర్దున్నాను అనమాట. అంటే మా నాన్న వాళ్ళకి పంపించకూడదు మేము అంటు టైంలో ఏవి కూడా. సో అందుకని నేను రోజులు తీయలేదు. సో ఇప్పుడు నాకు అంట అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు మొత్తం సర్దేసి ఆయనకి పంపించాలి. అందుకని సపరేట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ పాటిస్తారా అంటే నేనైతే పాటిస్తాను. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఫస్ట్లో ఇవన్నీ పాటించలేదు. అప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అప్పటి నుంచి నేను కొంచెం ఈ రూల్స్ అవి ఫాలో అవుతాను. మంచి జరుగుతున్నప్పుడు ఫాలో అవడంలో తప్పు లేదు. సో నేను అందుకని ఫాలో అవుతాను. ఇప్పటికి పచ్చళ్ళ పంచారం అయిపోయింది. ఇంకా ఇల్లు మాప్ పెట్టేసుకుంటాను. ఇంకా నేను ఈవినింగ్ పూజ చేసుకోవాలి కాబట్టి. అంటే ఇల్లంతా పెట్టానండి, పొద్దున్న పెట్టేసుకున్నాను. కొంచెం పైన పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటాను. నాకు సాటర్డే అంటే చాలా ఇష్టం. నాకు చాలా అంటే ఫస్ట్ నేను అంత నమ్మేదాన్ని కాదు. నాకు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సాటర్డే రోజు నేను పెళ్ళైన కొత్త లేదని నాకు కూడా జరిగేది. సో అప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను, ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే సాటర్డే రోజు ఖచ్చితంగా పూజ చేయాలి, టెంకాయ కొట్టాలి. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ మాత్రం దీపం పెట్టేసుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటాను. పూజ అంటే పెద్దగా ఏం చేయను, జస్ట్ దీపం నైవేద్యం పెట్టుకుంటాను. అది పెట్టుకుంటే చాలా అనిపిస్తుంది నాకు. కానీ ఇవాళ చదువుకోవట్లేదు, ఎందుకంటే మేము ఇవాళ సినిమాకి వెళ్ళాలి. టికెట్ బుక్ చేసుకున్నది మధ్యాహ్నం ఫిక్స్ అయ్యి బుక్ చేసుకున్నాను. రేపు ఊరు వెళ్ళేది కూడా ఉంది. సరే వెళ్దాంలే అని చెప్పి, అంటే మా చెల్లి వాళ్ళకి అక్కడ హాల్ ఉంది, సినిమా హాల్. కానీ అయినా నేను ఇక్కడ వెళ్దాంలే అని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాము. అంతే, పూజ అయిపోతుంది. పిల్లలకి ఇంకా స్నానం కూడా చేయించలేదు. మా హస్బెండ్ నువ్వు పూజ చేసుకుని ఈ లోపు స్నానం చేయించేస్తా అన్నారు. అందుకనే అతను స్నానం చేయించే లోపు నేను పూజ చేసుకున్నాను. లోపు వాళ్ళు స్నానం అయిపోయింది, నేను ఇంకా రెడీ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాము. ఈలోపు మా వాళ్ళు వాహనం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకెళ్ళి స్టార్ట్ అయిపోయాము. మా ఊళ్ళో నేను వెళ్ళే సినిమా ఏంటంటే మా ఇంటి బంగారం, సమంత గారి సినిమా. శ్రీనివాస్ హాల్లో అనమాట ఇచ్చింది. చాలామంది తెలిసే ఉంటుంది. మేము వెళ్ళే అప్పటికి జనాలు కూడా రాలేదు. ఇంకా 15 minutes టైం ఉంది. అట్లా ఉంటుంది మాతోటి. ముందే వెళ్ళిపోతాం. అనవసరంగా 50 rupees బుక్ చేసుకున్నాము. టికెట్స్ మాత్రం ఉన్నాయి. మా పిల్లలైతే సినిమాకి వెళ్ళినప్పుడు ఏం సతాయిచ్చారు. మా పెద్దోడు నాకంటే సినిమా పిచ్చి ఎక్కువ. లాస్ట్ వీక్ పెద్ద సినిమాకి కూడా వెళ్ళాడు. నేను వెళ్ళలేదు, అన్ని ఫైట్స్ ఎక్కువ ఉంటాయని. మా పెద్దోడు అయితే పుష్ప సినిమా ఆల్మోస్ట్ 3 times చూశాడు. వాళ్ళ నాన్నతో వెళ్ళాడు, నాతో వచ్చాడు, మళ్ళీ బిట్స్ యాడ్ చేశారు కదా, అప్పుడు మళ్ళీ వచ్చాడు మాతో. 3 times చూశాడు వాడు. చిన్నోడు కూడా ఏం సతాయిచ్చాడు. వాళ్ళు నా కడుపులో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కూడా వెళ్ళాను. నాకు స్పెషల్గా సమంత అంటే ఇష్టం. ఈ సినిమా షూటింగ్ అప్పటి నుంచి ట్రైలర్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ లో సమంత వాళ్ళ మామగారు అంటారు, ప్రతి ఇంట్లో బంగారమే కాదు కాళికామాత కూడా ఉంటారని. అసలు ఆ డైలాగ్ అయితే ప్రతి అమ్మాయి కూడా హార్ట్ టచ్ అవుతుంది. ఇంతకంటే చెప్తే మూవీ దిష్టి తగిలేస్తుందేమో. మూవీ అయిపోయాక సాటర్డే కదా, అందుకే బయట ఇంకా టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇది సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. మేము ఇవాళ ఊరికి వెళ్ళాలి, మా చెల్లి వాళ్ళ ఊరికి. వాళ్ళ ఊర్లో రాముల వారిది విగ్రహ ప్రతిష్ట ఉంది, రాముల వారు ఇంకా అమ్మవారిది. సో కంపల్సరీగా వెళ్ళాల్సిందే, ఇంకో ఆప్షనే లేదు, లేదా మా చెల్లి చంపేస్తుంది. మా చెల్లి ఉండేది త్రిపురాంతకంలో, తనని త్రిపురాంతకం ఇచ్చారు, నన్ను గిద్దలూరు ఇచ్చారు. మా ఆయన వాళ్ళు చుట్టాలు. సో కంపల్సరీగా వెళ్ళాల్సిందే. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవని బట్టలు సర్దేసుకున్నాను. మేము ఒకరోజు వెళ్ళినా 2 రోజులు వెళ్ళినా కంపల్సరీగా ఒక పెద్ద బ్యాగ్ ఉండాల్సిందే. మాకు పిల్లలు ఉంటారు కాబట్టి, డైపర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళాలి. ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే స్వీట్స్ తెమ్మంటారు, కాయలు తెమ్మంటారు. మా చెల్లిని తెమ్మని చెప్పింది తెలుసా, 2 గోంగూర గట్టలు తీసుకురమ్మంది. అంత పిచ్చిది. మేము రెడీ అయ్యి టిఫిన్ తినేసుకొని స్టార్ట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30 to 11 అయిపోయింది. నాకు మా చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత ఇంతవరకు మేము ఒక్క ఫాదర్స్ డే కూడా కలిసి మా నాన్నతో చేసుకోలేదు. సో అందుకని నేను ముందే చెప్పాను ఇవాళ సాయంత్రం, అంటే మా నాన్న కూడా వచ్చారనమాట. సో ఆయనతో కేక్ కట్ చేయాలని చెప్పేసి నేను ముందే చెప్పి ఫిక్స్ అయిపోయాము. మేము 10:30కి స్టార్ట్ అయితే మాకు అసలు ఆటోనే దొరకలేదు. చేసేదేం లేక ఇంకా మెయిన్ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఆటో దొరికింది. ఆటో తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. బస్ స్టాండ్కి వెళ్ళాక అసలు బస్సులే లేవు ఇవాళ. ఎప్పుడు బస్సులు ఉంటాయి, వినుకొండ, గుంటూరు, విజయవాడ ఏదో ఎక్స్ప్రెస్ డీలక్స్ ఉండేది. అసలు ఇవాళ ఒక్క బస్ కూడా లేదు. ఆల్మోస్ట్ ½ an hour వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు వస్తే ఆ బస్సు కూడా ఫుల్. అంత రష్ ఉంది ఇవాళ. బస్సు ఎక్కేసాము. మా ఓడి ఇప్పుడు ఒక డైలాగ్ కొడతా వినండి.
మనం సాధించామా ఏం కాదు. ఇటు చూడు ఎలా కూడా బస్సు సీట్ దొరికేసింది. మా ఊరు చూసారు కదా, సాధించాలంటే ఏదో సాధించినట్టు బస్ స్టార్ట్ అయిపోయింది. ఒక ఆమె మాత్రం మా అమ్మడ పడ్డది. ఓ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని సీట్లో ఎట్లా కూర్చోబెడతా అని చెప్పేసి బల్లె చిరాకు దొబ్బిచ్చింది. లాస్ట్కి వారికి మేము హాఫ్ టికెట్ తీసుకున్నాము. అప్పుడు సైలెంట్ అయిపోయిందామా. బస్సులో మాకు వెళ్ళేంత వరకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి దేవుని ఊరేగిస్తున్నారు. సో మేము వెళ్ళిన త్రిపురాంతకం అనమాట. తను మా చెల్లి, ఆ అమ్మాయి తను వాళ్ళ తోడికోడలు. సో దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, అప్పుడు వారు పోస్తూ టెంకాయ కొడుతున్నారు. సో మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము. ఇంకా టెంకాయ కొట్టేసుకొని నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. నేను ఊరికి వచ్చే ముందు మా చెల్లితో కలిసి వీడియోస్ చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు చాలా పని ఉంది. సో తను చేయలేకపోయాను. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేనే చూసుకుంటూ ఉన్నాను. పిల్లలతో వెళ్తే అస్సలు సెట్ అవ్వదని నాకు బాగా అర్థమైంది. ఎంత ప్లాన్ తీసుకొని పోయినా లాస్ట్ బిస్కెటే అవుతాము. ఇవి సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ బ్లాగ్స్ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వర్క్ చేసుకుంటూ బ్లాగ్స్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.